హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. ఇంతకు ముందు ఉద్రేకింపబడిన ఇంద్రియములో ఉపమారస్థానం గృహస్థాశ్రమం అని విషయ సుఖములను అనుభవించడం ద్వారా శాంతింపచేయవచ్చునని వాల్మీకి మహర్షి ఋష్యశృంగ మహర్షి వృత్తాంతము ద్వారా చెప్పారు. ఇది ఆదరణీయమైనదొకటి చేసి మనము ఈ విధానమైన ప్రవృత్తి కలవారమయ్యాము. నానావిధ విషయ సుఖములను అభిలాషించుచున్న ఇంద్రియములకు ఆయా సుఖములను సమకూర్చి ఇంద్రియములచే అనుభవింపచేసి అలసిన ఇంద్రియములను చూచి ఇది సహజమగు ఉపమానావస్థయని భ్రమించుచున్నాము. అలసట తీరిన మీదట ఆయా సుఖములను ఆ ఇంద్రియములు మరలా అపేక్షించుచునే ఉన్నవి అనునది అనుభవ సిద్ధమే కదా. కోరికలను అనుభవిస్తూ పోయిన ఎడల కోరిక శమించదు. కామములు అనుభవించే కొద్దీ ఘృతముచే అగ్నివలే కామవాంఛ ఇంకనూ వృద్ధి పొందును అని శృతి చెప్పుచున్నది. వాల్మీకి మహర్షి ఇది తెలియని వారు కాదు. కనుకనే బాలకాండలో ఋష్యశృంగ వృత్తాంతముతో ప్రారంభించి సాధకుడు తన అనుభవాలతో సరిచూసుకును అవకాశం కల్పించి అహల్య వృత్తాంతముతో సమాధాన రూపంగా సమాప్తి చేస్తారు.